ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామనే దానికంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం, ఏం చేశావనేది చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తినివ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా. ఆవిడ ఒక హౌస్ వైఫ్. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను, తర్వాత బిజినెస్కి వచ్చాను. నేను 2 ఏళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి, 10-11 సంవత్సరాలు. అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని. నేను పోలేను, నాకు అనుభవం లేదు, నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని, ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు. అంటే ఓసారి పట్టుదల ఎట్లొస్తుందనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు నేను పేపర్లో చూసి చెప్తున్నా, ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసం ఇస్తూ ఉంది. నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా, ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది. ఆ రోజు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను. ఈరోజు మళ్ళీ డేటా సెంటర్, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే సెమీ కండక్టర్. ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. సెమీ కండక్టర్, డ్రోన్ టెక్నాలజీస్, ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ. ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను. నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను, కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆవిడ్ని చూశాను, వాళ్ళ నాన్నమారుగా పట్టుదల ఉంది, మొండితనం కూడా ఉంది. చాలా ఏదైనా పట్టుకుంటే చాలా గట్టిగా చేస్తారు. నేను చూశాను ఆవిడ్ని ఒక భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటేజ్ ఎండీగా చాలా విజయాలు చూశాను. నేను గర్వపడుతున్నా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి పరిమితం అవుతాం. నేను ముఖ్యమంత్రికే పరిమితం అవుతాను, లేకపోతే అట్ బెస్ట్ పార్టీ అధ్యక్షుడిగా, మంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను. మిగిలిన అన్ని విషయాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆవిడ ఎక్కడా లోటు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దాని పర్యవసానమే మీరు చూస్తే ఇటీవల లండన్లో 2 ప్రెస్టీజియస్ అవార్డ్స్ 2 వచ్చాయి. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, ప్రజాసేవ, సామాజిక ప్రభావ రంగాల్లో ఆమె చేస్తున్న కృషికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ IOD ప్రదానం చేశారు. 2 హెరిటేజ్ ఫుడ్ సంస్థకు కార్పొరేట్ గవర్నెన్స్లో ఇచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ 2025. ఈ 2 అవార్డులు కూడా, ఒకటి పర్సనల్గా, 2 వైస్ చైర్పర్సన్ MD హెరిటేజ్ ఫుడ్స్ కింద 2 వచ్చాయి. ఇలాంటి సమర్థవంతమైన వ్యక్తి ఆలోచించినప్పుడు ఆవిడలో నేను ఎప్పుడూ చూస్తాను, ఎప్పుడూ డిస్సాటిస్ఫాక్షన్, ఏదో చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా బాగా చేయాలని ఆలోచన ఆవిడకి ఎప్పుడూ ఉంది. నాతో కూడా చాలాసార్లు డిస్కస్ చేశారు.
ఎడ్యుకేషన్ని ఒక వర్టికల్గా దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్టికల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఈ ఎడ్యుకేషన్ తయారు చేసే బాధ్యత భువనేశ్వర్ గారు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ స్కూల్లో ఇప్పటికే చాలా 11 బ్యాచెస్ అయిన ఎస్ఎస్సి, సిబిఎస్ఈ 8 బ్యాచెస్ పూర్తి చేశారు. గండిపేట, కొన్ని రోజులు వరంగల్, చెల్లపల్లి కలిసి 2823 మంది చదివారు. గండిపేట నుంచే 2124 మంది చదివారు. ఇంకొక పక్కన 2015లో జూనియర్ కాలేజ్ ఇప్పటి వరకు 9 బ్యాచ్లు వచ్చాయి. 2016-17లో డిగ్రీ కాలేజ్ స్థాపించారు, 7 బ్యాచ్లు వచ్చాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇంజనీరింగ్, మెడిసిన్, వెటనరీ కోర్సులకి, లా సెట్కి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదివి శిక్షణ పొందిన 100 మందికి పైగా విద్యార్థులు నల్సార్, ఎన్ఎల్యు ఈ రెంటిల్లో చదువుతున్నారంటే నేను గర్వపడుతున్నా. నేషనల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఒక రోజున సగం మంది లాయర్లు ఇక్కడ చదువుకున్న వాళ్ళే తయారయ్యే పరిస్థితికి వస్తున్నారు. జడ్జెస్ కూడా ఇక్కడి నుంచి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. దానికి గర్వపడుతున్నాను. ఎక్సెల్ సివిల్ అకాడమీ కూడా పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది, ఎన్టీ రామారావు గారు సమాజంలో సమానత్వం కోసం, విద్య, సామాజిక న్యాయం ఇవన్నిటి కోసం పోరాడిన వ్యక్తి. అందుకే నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా ఒక పక్క రాజకీయం చేస్తున్నాం, ఇంకొక పక్క మీరు చూస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించిన దాఖలాలు లేవు. అలాంటి పిల్లలకు చదువు చెప్పించిన ఏకైక పార్టీ, ఏకైక వ్యవస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, సేవాభావంతో అనేక రకమైన ఆరోగ్య సేవలు, 4 బ్లడ్ సెంటర్స్ పెట్టి 5 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించి 10 లక్షల మందికి రక్తదానం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేశారు. భువనేశ్వర్ గారు ఆధ్వర్యంలో చేశారు. ఇంకో పక్క తలసేమియా బాధితులకు, చిన్నారులకి 273 మందికి ఉచిత రక్త మార్పిడి చేయడమే కాకుండా దీనికోసం ఒక ర్యాలీ కూడా పెట్టి సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. సంజీవిని క్లినిక్ ద్వారా 22 లక్షల మందికి 23 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి క్యాంపులు పెట్టి ఆరోగ్య సేవలు అందించారు. న్యూట్రిఫుల్ యాప్తో 7 లక్షల మంది ఆరోగ్యానికి, ప్రివెంటివ్ హెల్త్ కోసం కృషి చేశారు. కోవిడ్ సమయంలో 3 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చేసి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశారు. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తుల్లో ఇప్పటికే విపత్తుల్లో 22 లక్షల మందికి సాయం చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా 4,80,000 మందికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. నిన్ననే ఒక వారం కిందం రంపచోడవరం వెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో 1,600 మంది గిరిజనులకు వైద్య సేవలు అందించి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది సేవ చేయాలనే పేరు పెట్టుకుంటాం కానీ నేరుగా స్వయంగా వెళ్ళి పేదవాళ్లతో కలిసి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అరుదైన అనుభవం. దానికి చిహ్నం భువనేశ్వర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాలి. ఇప్పుడే సాంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఒకప్పుడు నేను ఇంటికి కరెంట్ వచ్చేది కాదు, ఆ రోజులు చూశాను. తర్వాత కరెంటు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కొత్తగా కరెంటు వచ్చింది, ఆ రోజులు కూడా చూశాను. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాకొరా కరెంటు వచ్చేది. నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేకుండా ప్రతిపక్ష సభ్యులు ప్రతిరోజు గొడవ,
పంటలు ఎండిపోతున్నాయని అసెంబ్లీ స్తంభింపజేసేవాళ్ళు. అలాంటి సందర్భాల్లో ఒకరోజైతే నేను అసెంబ్లీ అర్ధాంతంగా వాయిదా వేసి పొలం చూసి మళ్ళీ వచ్చిన రోజులు కూడా. ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి విద్యుత్ శక్తి కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటి పైన కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం.